20 సంవత్సరాల క్రితం ఇంట్లో ఉండేటువంటి స్త్రీలు కాటన్ కానీ లేకపోతే పలు రకాలైనటువంటి ఊల్ని ఇంటికి తీసుకొచ్చుకుని ఇంట్లో ఉండేటువంటి పిల్లలకు స్వెటర్స్ అల్లేవాళ్ళు. అల్లికలు స్త్రీలందరూ ఆల్మోస్ట్ నేర్చుకునేటువంటి వారు ఒకానొక సమయంలో. ఆ తర్వాత క్రమక్రమేణా మనం స్వెటర్స్ని బయట షాపులకు వెళ్ళి కొనటం, అక్కడ నుంచి తెచ్చుకోవటం చేస్తూ ఉన్నాం. ఈరోజు సమాజంలో కూడా అలాంటి అల్లికలను మర్చిపోయాం, కానీ కొన్ని రకాలైనటువంటి అల్లికలను చేస్తూ ఉన్నాం. అవేంటో ఒకసారి గమనించిన తర్వాత వాక్య పరిచర్లోనికి చూడటానికి, వాక్యంలోనికి వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాము. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుతూ ఉన్నాం. ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాళ్ళుని, యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహాసించిరి. సరిపోతుంది. చదవబడినటువంటి పాఠ్యభాగమునందు సర్వోన్నతుడు మహాదేవుడునైనటువంటి యేసు ప్రభువారు ఈ లోకములోనికి వచ్చి 30 సంవత్సరాలు తల్లిదండ్రుల యొక్క చెప్పేటువంటి పనిలో నిమగ్నమయ్యి తండ్రికి సహకరిస్తూ తల్లికి సహకరిస్తూ ఉండి 3.5 సంవత్సరాలు ఆ మహోన్నతుని యొక్క శక్తిని బట్టి పరిచర్యను ప్రారంభించి ఇక ముగించవలసినటువంటి చిట్ట చివరి క్షణాలకు వచ్చినప్పుడు ప్రభు వారిని సిలువ వేసినటువంటి క్రమాన్ని మనం గమనిస్తూ ఉంటాం. అట్టి క్రమంలోనే నువ్వు యూదులకు రాజువు కదా, నువ్వు యూదులకు రాజును అని జనాలు అనుకుంటూ ఉన్నారు కదా, అందును బట్టి నీకొక కిరీటాన్ని నేను పెట్టాలి అని అక్కడ ఉన్నటువంటి సైనికులు తలంచి వారు చేసినటువంటి పని ఏమిటంటే ముండ్లను తీసుకుని, లేకపోతే ముండ్ల పొదలను దగ్గరకు వెళ్ళి ఆ పొదల్లో నుంచి ముళ్ళను తీసి, కర్రలను తీసి వాటిని కిరీటముగా అల్లి ఆ అల్లినటువంటి కిరీటాన్ని తీసుకొచ్చి ప్రభువారు తల మీద పెట్టి యూదుల రాజా అని ఆయన్ను పిలుస్తూ అపహాస్యము చేసినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఈరోజు ముండ్ల కిరీటము, దాని అనుభవము, ముండ్ల పొదలు అవి ఎప్పుడు ఎలా భూమి మీదకు వచ్చాయి అని కొన్ని మాటలు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయముతో తెలుసుకొని ఆ తరువాత క్రైస్తవ సమాజములో విశ్వాసిగా ఉన్నటువంటి నాలో ఎలాంటి ముండ్లు కిరీటముగా కట్టబడుతూ ఉన్నాయి, అవి ఎవరెవరికి పెట్టడానికి నేను ఉపయోగపడుతూ ఉన్నాను అన్నటువంటి విషయాలను కొద్దిసేపు చూసి ముగించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ ముండ్ల పొదలు, ఈ ముండ్ల అనుభవాన్ని మొట్టమొదట ఆదికాండంలో మనం గమనిస్తూ ఉంటాం. దేవుడు మట్టితో మానవుణ్ణి చేసుకుని ఆ మానవుణ్ణి ప్రేమించినటువంటి మానవుని యొక్క నాసికా రంధ్రాల్లోనికి జీవాయువును ఊదినప్పుడు ఆ మానవుడు జీవాత్మ అయ్యాడు. ఆ మానవుడు జీవాత్మ అయ్యి ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని చెప్పి అతనికి సాటి అయిన సహాయముగా హవ్వను దేవుడు చేశారు. వీరిరువురు ఒకే తోటలో జీవిస్తూ ఉన్నారు. దాన్ని ఏదోను తోట అని మనం పిలుస్తూ ఉన్నాం. ఆ ఏదేను తోటలో అనేక జంతువులకు పేర్లు పెట్టారు, అనేక జంతువులతో ఆడుకున్నారు. నదీ ప్రవాహముల యొద్ద నీళ్లను తాగుతూ
వారు ఎంతో సంతోషముతో ఉదయమున సాయంకాలమున దేవునితో మాట్లాడుతూ చక్కటి సహవాసములో జీవిస్తూ ఉన్నారు. ఇంతవరకు చాలా మంచిగా సాగుతున్నటువంటి వీరి జీవితంలోనికి సాతానుడు ప్రవేశించి మోసగించి హవ్వ ద్వారా పాపము అనేటువంటి బీజాన్ని మానవునిలోనికి నాటాడు. ఎప్పుడైతే ఈ పాపపు బీజము మానవ హృదయములో నాటబడిందో, దేవుని మాటకు వ్యతిరేకమైనటువంటి పరిస్థితిలో మానవుడు ప్రయాణం చేయటం ప్రారంభించాడో, దేవుడు ఆదాముతో మాట్లాడడానికి భూలోకంలోకి వచ్చారు. భూమి మీదకు వచ్చి, ఆదామా నువ్వెక్కడున్నావు అని ఆదామును అడిగినప్పుడు, ఆదాము నేను పొదల చాటును దాక్కున్నానయ్యా అని మాట్లాడుతున్నారు. ఎందుకు పొదల చాటునున్నావు అంటే, నాకు సిగ్గు తెలిసింది. ఇప్పుడు నాకేం తెలిసింది? సిగ్గు తెలిసింది. అందువలన నేను మీ ముందుకు రాలేకపోతూ ఉన్నాను. నేను తినవద్దు అన్నటువంటి పండును నువ్వు తిన్నావా అంటే, అవును నేను తిన్నాను. మీరు నాకు ఇచ్చినటువంటి ఈ స్త్రీ ఇవ్వటాన్ని బట్టి నేను తిన్నాను అని చెప్పారు. అప్పుడు దేవుడు ఆదాముకు విధించవలసినటువంటి శిక్ష ఆదాముకు, హవ్వకు విధించవలసినటువంటి శిక్ష హవ్వకు, ఆ సర్పానికి విధించవలసినటువంటి శిక్ష సర్పానికి విధించి, ఆ తరువాత భూమిని శపించటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏమని శపించారు భూమిని? చూడండి, ఆదికాండము 3వ అధ్యాయము. ఆదికాండము 3వ అధ్యాయము ఒకసారి చూద్దాం ఆ మాటను. 18వ వచనాన్ని చూస్తున్నాం చూడండి. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. సరిపోతుంది. ఏం మొలిపిస్తుంది భూమి ఇప్పుడు? ముండ్ల పొదలను గచ్చ పొదలను నీకు మొలిపించును. భూమి మీద మొట్టమొదటి ముండ్ల పొదలు గచ్చ పొదలు ఎప్పుడు మొలిపించబడ్డాయి అంటే, మానవుని యొక్క హృదయములోనికి పాపము ప్రవేశించినప్పుడు ఏమైంది? భూమి శపించబడింది. ఈ శపించబడినటువంటి ఈ భూమి ఏం చేయటం ప్రారంభించిందంటే, మానవుని కొరకు ముండ్ల పొదలను గచ్చ పొదలను మొలిపించటం ప్రారంభించింది. దాన్ని సేద్యం చేసి నువ్వు బ్రతకాలి. దాని నుంచి వస్తున్నటువంటి ఆహారము నువ్వు భుజించాలి. నీ రక్తమును చెమటగా కార్చి నువ్వేం చేయాలంటే కష్టపడాలి అనేటువంటి ఆ శాపమును మానవాళికి ఇచ్చినట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం. ఈ మొట్టమొదట చూస్తున్నటువంటి ఈ ముండ్ల పొద అనుభవము, ఈ ముండ్ల పొద పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నప్పుడు, భూమి మీదకు లేకపోతే నరుని హృదయములోనికి ఎప్పుడైతే పాపము అనేటువంటిది ప్రవేశించిందో, ఆ పాపమును బట్టి ముండ్ల పొదల అనుభవము ప్రారంభమైంది. చూడండి, క్రైస్తవ సమాజములో కూడా పలు రకాలైనటువంటి ముండ్ల పొదల అనుభవాలను మనం గమనిస్తూ ఉన్నాం. ఏ హృదయములో అయితే ముండ్ల పొదలు మొలుస్తాయో వారు దేవునితో మాట్లాడటానికి భయపడతారు. వారు దేవుణ్ణి ఎదుర్కోవటానికి సిగ్గుపడతారు. దేవుని నుంచి దూరంగా జారిపోతూ ఉంటారు, తొలగిపోతూ ఉంటారు. దేవుని మందిరానికి రావటానికి ఇష్టపడేటువంటి మనస్సు వారిలో మనం గమనించలేము. ఆదామును మనం గమనించినప్పుడు, ఆదాము గారిని మనం చూస్తూ ఉన్నప్పుడు, దేవుడు ఆదాముతో మాట్లాడాలి అని భూమి మీదకి వచ్చారు. కానీ ముండ్ల పొదలు ఈ హృదయములో మొలవటాన్ని బట్టి, ముండ్ల యొక్క అనుభవము హృదయములో మొలిపించబడటాన్ని బట్టి ఏమైంది అంటే, వారు దేవుని నుంచి దూరముగా పారిపోవటానికి ఇష్టపడుతూ ఉన్నారు. రోజు దేవునితో మాట్లాడే అనుభవాన్ని కోల్పోయారు. దేవుని యొక్క ముఖమును చూస్తూ మాట్లాడేటువంటి చక్కటి అవకాశమును కోల్పోయినటువంటి వారుగా కనబడుతూ ఉంటారు. మన ఆధ్యాత్మిక జీవితము నూతనంగా ప్రారంభించబడినప్పుడు, దేవుణ్ణి ఎరిగిన కొత్తలో మన పరిస్థితి ఎలా కనబడుతుంది అంటే, దేవునితో ఎక్కువగా గడపాలి, దేవునిలో ఎక్కువగా నేను ఆనందించాలి, దేవునిలో మరి ఎక్కువగా నేను ఉప్పొంగాలి అన్నటువంటి ఆనందము, సంతోషము ఉంటుంది. ఎక్కువగా ప్రార్థించటం, ఎక్కువగా బైబిల్ చదవటం, ఎక్కువగా దేవుణ్ణి స్తుతించటం, ఆరాధించటం, ఇలాంటి
కార్యక్రమాలన్నీ ఉప్పొంగుతున్నటువంటి స్థితిలో దేవునిలో ఉన్నటువంటి వారిలో కనబడుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఒక్కొక్క ముళ్ళ పొద మానవ హృదయంలో మొలవటం ప్రారంభమవుతుందో వెంటనే మానవుని యొక్క స్థితి దేవుని నుంచి దూరం జారిపోయేటువంటి పరిస్థితి కనబడుతుంటుంది. ఇప్పుడు ఏదైతే దేవుడు తినవద్దు అని పండును చూపించారో దానిని మనస్సులోనికి ఎప్పటి వరకు రానియలేదో అప్పటి వరకు ఆదాము హవ్వల హృదయములో గచ్చ పొద అనేటువంటిది మొలవటానికి అవకాశము కనిపించలేదు. కానీ ఎప్పుడైతే సాతాను యొక్క మాటలకు ప్రభావితము చెంది హవ్వ ఆకర్షించబడి ఎప్పుడైతే ఆ పండును తిన్నారో వెంటనే ఒక ముండ్ల పొద వారిలో ప్రారంభమైంది. ఆ ప్రారంభమైనటువంటి ముండ్ల పొద ఇరువురిలో ప్రవేశించి పాపాన్ని లోకంలోనికి తీసుకొచ్చి ఏం చేసిందంటే భూమి శపించబడినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఈ ముండ్ల పొదల అనుభవాలను ఒక్కొక్కటిగా బైబిల్లో అనేక పర్యాయాల్లో మనం గమనించవచ్చు. ఒక చిన్న ఉదాహరణను మీకు గుర్తు చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఒకసారి దావీదు యొక్క కుమారుణ్ణి గుర్తు చేయాలి అనుకుంటూ ఉన్నాను. దావీదు కుమారుడు తన హృదయములో తన చెల్లి విషయములో ఒక ముండ్ల పొదలను కన్నాడు. ఒక ముండ్ల పొదను తన హృదయంలో ఉంచుకున్నాడు. ఆ ముండ్ల పొదలను ఏం చేశాడంటే రోజు రోజుకి చిక్కిపోవటం ప్రారంభించాడు. ఎందుకు చిక్కిపోతున్నాడు అని గమనించినట్లయితే, ఎందుకంటే హృదయములో కామము అనేటువంటి ఒక ముండ్ల పొద మొలవటం ప్రారంభమైంది. ఒక్కొక్క ముళ్ళును తీసి దానిని కిరీటం చేయటం ప్రారంభించాడు. ఆ చేస్తున్నటువంటి కిరీటమును బలంగా తయారు చేసుకుని తన చెల్లి పట్ల పాడు ఉద్దేశం కలిగినటువంటి వాడయ్యి ఒక కిరీటాన్ని తయారు చేసుకుని పెట్టుకున్నాడు. తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి నాకు ఒక చిన్న సహాయం చేయండి అని తండ్రిని మోసగించేటువంటి ముండ్ల పొద ఒక ముళ్ళును తయారు చేసి దానిలో గుచ్చుకున్నాడు. తర్వాత చెల్లిని మోసగించేటువంటి ఒక ముళ్ళును దానిలో పెట్టుకుని ఉన్నాడు. ఆ తరువాత సమాజమును పాడు చేసేటువంటి ముండ్ల కిరీటమును తయారు చేసుకున్నాడు. ఒక్కొక్క ముళ్ళ పొద ఎదుగే కొద్దీ తను ఏమైపోతూ ఉన్నాడంటే చిక్కిపోవటం ప్రారంభించాడు. రోజుకి నానాటికి చిక్కిపోతున్నటువంటి తన పరిస్థితి గమనిస్తూ ఉండొచ్చు. ఒకసారి ఆత్మీయ పరిస్థితి కూడా మాకు అలాగే కనబడుతూ ఉంటుంది. ఎప్పుడైనా హృదయములో ఈ యొక్క గచ్చ పొద లేకపోతే పాపము అనేటువంటి పొద ఎదగటం ప్రారంభమైతే ఆ ముండ్ల పొద ఆత్మీయ జీవితాన్ని చిక్కిపోయేలాగా చేస్తుంది, చిక్కిపోయేలాగా మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది అని గమనించాలి. ఒకవేళ పోయిన సంవత్సరము అంతకుముందు సంవత్సరంలోనో నా ఆత్మీయ జీవితం కన్నా ఈ సంవత్సరము ఈరోజు నా ఆత్మీయ జీవితము వృద్ధి చెందకుండా అణగార్చబడిపోతుంది అంటే ఖచ్చితంగా ఒక పొద మనలో ప్రవేశించింది అన్నటువంటి దాన్ని గమనించుకోవాలి. అందుకనే యేసు ప్రభు వారు ఒక చక్కటి ఉదాహరణను చెప్పారు. విత్తువాని ఉపమానమును చెప్తూ ఏమన్నారంటే, విత్తువాడు విత్తడానికి విత్తనాలు జల్లుతూ ఉన్నప్పుడు కొన్ని త్రోవ పక్కన పడినాయి, పక్షులు వచ్చి తీసుకువెళ్ళినాయి, మరికొన్ని ముండ్ల పొదల్లో పడ్డాయి అని చెప్పారు. ఆ చెప్పినటువంటి ఆ ఉపమానంలో ముండ్ల పొదలు ఏమయ్యాయి? ఎదిగాయి. ముండ్ల పొదలు ఎదిగి ఈ పడినటువంటి ఈ యొక్క చిన్న చిన్న మొక్కలను ఏం చేసినాయి? అణచివేసి దాన్ని ఎదగనివ్వకుండా పాడు చేసినాయి అని చెప్తూ ఉన్నారు. పాపము అనేటువంటిది హృదయములో ఉన్నప్పుడు, అవిధేయత అనేటువంటిది హృదయములో ఉన్నప్పుడు అది రోజుకు ఎదిగి మానవుణ్ణి చిక్కిపోయేలాగా చేస్తూ ఉంది. మానవుని యొక్క ఆత్మీయ జీవితాన్ని ఎదగనివ్వకుండా అణచివేయటానికే ప్రారంభిస్తూ ఉంటుంది. ఆ అణచివేసేటువంటి పరిస్థితి హృదయములోనికి రానియకూడదు అని బైబిల్ వాక్యము బోధిస్తూ ఉంది. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, తండ్రి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకున్నాడు. అయ్యా తండ్రి, చెల్లి నా దగ్గరకు వచ్చి ఏదైనా వంట చేస్తే బాగుంటుంది అని ఒక కపటోపాయమును అల్లి ఏమల్లాడు? కపట ఉపాయమును అల్లి ఒక కిరీటమును తయారు చేసుకున్నటువంటి ఆ కిరీటమును తీసుకుని తన చెల్లి ఇంటికి రాగానే ఆమె తలకు పెట్టాడండి. అంతే,
అన్నా ఇదేమి పని అని ఆమె మొత్తుకుంటున్నా, ఆమె గోజాడుతూ ఉన్న తన యొక్క శరీరమును బట్టి, తన యొక్క ఆశను బట్టి, తనకున్నటువంటి ఆ పాపిష్టి కోరికను బట్టి చేయవలసిందంతా చేసి ఆ తరువాత అన్ని సంవత్సరాలు చిక్కిపోయాడు దేనికోసమో. అది చేసిన తరువాత ఏమన్నాడు చూసి ఆ తన చెల్లిని అసహ్యించుకున్నాడంట. ఏం చేశాడు? అసహ్యించుకున్నాడు. చూసారా ఏమైపోయింది కుటుంబంలో పరిస్థితి, ఏమైపోయింది ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితి, ఏమైపోయింది ఆ తర్వాత వారి యొక్క జీవితాలను మనం గమనించినప్పుడు. చూడండి, తామారు యొక్క పరిస్థితిని మనం గమనించిన, ఆ తర్వాత తన అన్నల పరిస్థితిని గమనించిన, ఒకరినొకరు చంపుకోవటం, ఒకరినొకరు పరిస్థితి అంత వ్యతిరేకత, దావీదుకు ఎంత నిద్ర పట్టనటువంటి పరిస్థితిని తీసుకొచ్చారో ఈ పిల్లలను మనం గమనించవచ్చు. ఎందుకు జరుగుతుంది ఇది అంటే వీరిలో మొలిచినటువంటి ముళ్ళ పొదలు, గచ్చ పొదలు, ఇవి మనిషిని ఆరిపోయేలా చేస్తాయి. మనిషి రెట్టకట్టడు ఆత్మీయ జీవితంలో రోజు రోజుకు దేవునిలో ఆనందించాలి, దేవునిలో నేను ఎదగాలి, దేవుని కొరకు నేను పాటుపడాలి, దేవుని కొరకు నేను పరిగెత్తాలి అనేటువంటి ఆశ సజీవంగా చచ్చిపోతుంది. చక్కగా ఆ ఆశ లేనటువంటి పరిస్థితుల్లోనికి నడిపించబడిపోతూ ఉంటారు. ఒక్కొక్క రోజు అంటే పూర్వకాలంలో మన ఆత్మీయ స్థితిలో ఒకప్పుడు శనివారమున ఇక్కడికి వచ్చి కన్నీటితో ప్రార్థన చేసి, ఒకప్పుడు బుధవారమున ఇక్కడికి వచ్చి మనం ప్రార్థన చేసి, మనం ఏం కావాలో అది పొందుకున్నటువంటి రోజుల్లో నుంచి ఈ రోజుకి వెళ్ళకపోతే ఏం కాదులే, ఈ రోజుకు నేను అలసిపోయాను అన్నటువంటి ఆశను లేకపోతే జిజ్ఞాసను చంపుకుని దాన్ని అనగార్చుకున్నటువంటి పరిస్థితుల్లోనికి మానవుని పరిశుద్ధాత్మ దేవుడు ముందుకు నడిపించాలంటే ఈ యొక్క ఆశను జిజ్ఞాసను ముళ్ళ కంపలు ఏం చేస్తూ ఉంటాయంటే అనగార్చుతూ ఉంటాయి. అది ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి గుర్తు చేస్తూ ఉన్నారు. ఒకప్పుడు మనం శనివారమున ఇక్కడికే వచ్చాం, బుధవారమున ఇక్కడికి వచ్చాం, శనివారము బుధవారము ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థన చేసి మనం ఏం కావాలో దాన్ని పొందుకున్న తరువాత ఆ పొందుకున్నటువంటి దానిని బట్టి కృతజ్ఞతాస్తుతులు ఈరోజు చెల్లించవలసినటువంటి వారమై ఉండి మనం ఏం చేస్తూ ఉన్నామంటే ముళ్ళ పొదలు గచ్చ పొదలను హృదయములో పెంచుకొని ఆ యొక్క ప్రార్థనను మర్చిపోయేటువంటి స్థితిలోనికి వెనకకు నడిచేటువంటి స్థితిలోనికే వెళ్ళిపోతూ ఉంటాం. ఏమల్లుకున్నాము అంటే ఒక ముండ్ల పొదను మనం హృదయములో పెంచి ఒక కిరీటాన్ని చేసుకున్నాం. అది బహుశా ఉద్యోగం అయి ఉండొచ్చు, లేకపోతే మనం బిజీగా అయిపోయేటువంటి పరిస్థితి అయి ఉండొచ్చు, మరొకటి అయి ఉండొచ్చు, బంధువులు అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకొకటి అయి ఉండొచ్చు. ఒక్కొక్క పరిస్థితిగా ఉంటుంది. దేవుడు ఏదైతే మనకు ఆశీర్వాదకరంగా ఇచ్చారో ఆ ఆశీర్వాదాన్ని మనము శాపకరమైనటువంటి దానిగా, దేవుణ్ణి వ్యతిరేకించేటువంటి దానిగా తయారు చేసుకునేటువంటి పరిస్థితుల్లోనికి మనం పోకూడదు. ఆదామును దేవుడు దీవించారు, ఆదామును దేవుడు ఆశీర్వదించారు, ఆదామును ఉన్నతమైనటువంటి స్థితిలో పెట్టారు. ఆదామును ఏమన్నారంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వాటన్నిటిని నువ్వు ఏలాలి అంటే ఆయన రాజుగా ఉండి ఆయన ఏలికగా మనల్ని ఇక్కడ నిలబెట్టుకున్నారు. ఆయన వైస్ రాయ్గా మనల్ని ఇక్కడ నిలబెట్టి దీనంతటిని నువ్వు ఏలు అంటే ఈయనేమయ్యాడంటే పాపానికి దాసుడయ్యారు. ఎందుకు దాసుడయ్యారు అంటే ఒక ముళ్ళ పొద ఒక గచ్చ పొదను హృదయములో మొలిపించుకోవటాన్ని బట్టి దేవుడు మానవుణ్ణి సంఘాన్ని ఎందుకు నిర్మించారు అంటే సంఘము ఏలాలి. దేన్ని ఏలాలి? ఈ లోకమంతటిని ఏలాలి, పరిశుద్ధతలోనికి వారు నడిపించబడాలి, పాపము వారు దరిదాపుల్లోనికి కూడా రానివ్వకూడదు అన్నటువంటి ఉద్దేశముతో సంఘాన్ని దేవుడు నియమించారు, నిర్మించుకున్నారు. దాని కొరకే సంఘంని ఉన్నతమైనటువంటి స్థితిలోనికి ఎత్తడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దాని కొరకే దేవుడు ప్రయాసపడుతూ ఉంటారు. ఈ ప్రయాసను పాడు చేసేటువంటి కొన్ని దుష్ట శక్తులు కనబడుతూ ఉంటాయి. ఒక్క చిన్న ఉదాహరణ చెప్తూ ఉంటాను. మందిరానికి వచ్చి ఆత్మీయంగా ఎదుగుతున్నటువంటి వారిని బట్టి చుట్టుపక్కలే కూర్చున్నటువంటి కొన్ని దురాత్మలు ఉంటాయి. ఏం చేస్తూ ఉంటాయి అంటే ఆ యొక్క ముండ్ల పొద పైకి ఎదిగి ఏం చేస్తుంటుంది, ఎదుగుతున్నటువంటి ఈ చక్కటి మొక్క మీద పడుతూ ఉంటుంది. ఎలా పడుతుందండి అని ఆలోచించినట్లయితే నోటి మాటల చేత పడుతుంది.
నోటి మాట చేతే పడుతుంది. ఏం మాట్లాడుతారు? ఏదైనా మాట్లాడొచ్చు. ఎలాగైనా సరే ఈ ఎదుగుతున్నటువంటి చక్కటి మొక్కను ఎదగనివ్వకుండా, ఫలించవలసినటువంటి మొక్కను ఫలించనివ్వకుండా అనగార్చేటువంటి మాట మాట్లాడుతూ ఉంటారు. ఏమయ్యా, బుధవారం శనివారం నువ్వు ఆరాధనకు వెళ్ళకపోతే, ప్రార్థనకు వెళ్ళకపోతే ఏమవుతుంది? ఆదివారం ఒక రోజు సరిపోదా? ఈ వ్యక్తికి ఏమవుతుంది? ఆ ఒక్క చిన్న మాట, అవును ఆదివారం వెళ్ళొచ్చులే. ఈ రోజు వచ్చేటువంటి ఈ వ్యక్తిలో ఒక రకమైనటువంటి మాట, ఒక ముండ్ల పొద ఈ వ్యక్తి మీద పడటాన్ని బట్టి ఏమైపోయాడు? అనగారిపోయాడు. ఏమైపోయాడు? ఇంకా నీరసించిపోయాడు. దేవునికి దూరం అయిపోతూ ఉన్నాడు. ఈ దూరం అయిపోయినటువంటి పరిస్థితుల్లో మంచి నీరు ఈ బిడ్డకు దొరకట్లేదు, పౌష్టిక ఆహారము ఈ బిడ్డకు దొరకట్లేదు. ఆదివారం ఒక్కరోజు వస్తే నాకు పౌష్టిక ఆహారం దొరికిద్ది అని అనుకుంటున్నట్లయితే అది మనం భ్రమలో ఉంటున్నాము అని అర్థం చేసుకోవాలి. ప్రతి బుధవారము, ప్రతి శనివారము, ప్రతి ఆదివారమున మనం దేవుని మందిరంలో ఖచ్చితంగా కనబడాలి. ఎందుకంటే మనం ఒక పూట తింటే మనకు పౌష్టిక ఆహారము సరిపోదు. మన బాడీకి కావలసినటువంటి ఆహారము మనం కావలసినటువంటి తీరులో తీసుకోవాలి. ఆదివారం ఒక్క పూట వచ్చి నాకు ఈ ఆహారం సరిపోతుందిలే అని మనం అనుకున్నట్లయితే ఒక ముళ్ళ పొద మనలో ఎదిగింది అని గుర్తు చేస్తూ ఉన్నాను. ఆ ముళ్ళ పొద ఎదగనివ్వకుండా అణచివేస్తుంది. ఎలా అనుస్తుందంటే, బుధవారం వస్తే ప్రార్థన చేస్తాం, ప్రార్థన చేయనివ్వదు, కాబట్టి ఆత్మకు కావలసినటువంటి ఆహారాన్ని దొరకనివ్వట్లేదు. శనివారం వస్తే దేవుని యొక్క వాక్యము చేత మనం కట్టబడతాం, కట్టబడేటువంటి స్థితిలో ఉండము, వంకర టెంకరగా పడిపోయేలాగా ఉంటుంది. అది ఎదగటానికి అవకాశం లేదు. శనివారం దేవుని యొక్క వాక్యము బలంగా బోధించబడుతుంది. ఆ బోధించబడినటువంటి వాక్యము లోతుకు మన వేరు తన్నునట్లుగా చేస్తూ ఉంటుంది. కాబట్టి ఎదగనివ్వకుండా ఏం చేస్తూ ఉంటుందంటే, పడిపోయినటువంటి స్థితిలోనే ఆ మొక్క నిలబడిపోతూ ఉంటుంది. ఆదివారం ఒక రోజు వస్తుంది, కాస్త ఊపిరి పీల్చుకుంటుంది, ఆ చచ్చిపోకుండా బ్రతకటం వరకు ఉపయోగపడుతుంది. కానీ వేరు లోపలికి తన్ని కట్టబడేటువంటి స్థితిలోనికి నడిపించబడట్లేదు. ఈ అనుభవం మనం మిస్ అయిపోతున్నాము అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ముళ్ళ పొదలు చాలా ఎదుగుతున్నాయి. ఒక్కొక్క ముళ్ళ పొద ఒక్కొక్కలాగా మనిషిని అణిచివేస్తూ ఉంటుంది. చూడండి, దావీదు కుమారుణ్ణి ఎలా అణిచివేసింది? కామము అనేటువంటి ఒక ముళ్ళ పొద ఎదిగింది, అది అణిచివేసింది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఒకసారి. అది అల్లరి పాలు చేసేటువంటిదిగా కనబడుతూ ఉంటుంది. యేసు ప్రభు వారిని ముళ్ళ కిరీటం పెట్టి ఏం చేశారు? అపహసించారు. చూడండి, నోవాహు అనేటువంటి గొప్ప భక్తుడు మనకు బైబిల్ గ్రంథమందు ఉన్నారు. దేవుడు ఆయన నీతిమంతుడు అని మాట్లాడారు. ఆయన ఈ ఓడను తయారు చేసి అంత జీవితం కొనసాగించి తర్వాత భూలోకంలో మరలా పంటలు వేసి ప్రారంభించిన తర్వాత మద్యము త్రాగి, ద్రాక్షారసం తాగి వస్త్రహీనుడై పడుకున్నారు కదా. పడుకున్నప్పుడు ఒక కుమారుడు వచ్చి తండ్రిని చూసి అవహేళన చేశాడు. ఏం చేశాడు? అవహేళన చేశాడు. అవహేళన చేసిన దాన్ని బట్టి తన జీవితం అంతా శపించబడినటువంటి వాడైపోయాడు. ఆశీర్వాదము లేనటువంటి పరిస్థితుల్లోనికి నడిపించబడ్డాడు. ఈ కుమారుడు ఏం చేశాడు? ఇప్పుడు ఒక ముండ్ల పొదను తన జీవితంలో మొలిపించుకున్నాడు. కానీ మరొక 2 కుమారులు ఉన్నారు. వారు వెనక నుండి వచ్చి తండ్రిని కప్పి, తండ్రిని సరిచేసుకుని వారు దేవుని యొక్క దీవెనలను పొందుకున్నారు. మనం చేసేటువంటి క్రియలే మనలో గచ్చ పొదలను మొలిపిస్తూ ఉంటాయి. మనం చేసేటువంటి ఆలోచనే మనలో గచ్చ పొదలను మొలిపిస్తూ ఉంటాయి. సహోదరుడా, ఒకసారి గమనించాలి ఈ విషయాన్ని. మనం ఏం ఆలోచిస్తున్నాము? మన హృదయంలో గచ్చ పొదలు మొలిసేటువంటి, ముండ్ల పొదలు మొలిసేటువంటి ఆలోచనలను చేస్తూ ఉన్నామా లేదా గమనించుకోవాలి. కుటుంబం కట్టబడాలి అంటే ఈ ముండ్ల పొదల అనుభవములో నుంచి విడిపించబడాలి. కొంతమంది పురుషులు ఉంటూ ఉంటారు, ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు, ఎక్కడికైనా లేకపోతే విజిటింగ్కి వెళ్ళినప్పుడు, వేరే వారి ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరైనా ఒక టీ ఇచ్చారనుకోండి, వెంటనే వీరు మాట్లాడే మాట ఏంటంటే, టీ తాగిన తర్వాత నీ జీవితంలో ఇలాంటి టీ ఎప్పుడన్నా కాసావా అని భార్యని అడుగుతారు. అంతే. ఆ ఇంట్లో ఒక పెద్ద గచ్చపొద మొలిసిద్దప్పుడు.
ఆ మొలిసినటువంటి గచ్చపొద ఇంటికి వచ్చిన తర్వాత ఇరువురు దెబ్బలాడుకునేలాగా, నువ్వు నన్ను వారి ముందు అవమానపరుస్తావా, నువ్వు నన్ను వాళ్ళ ముందు అలా అంటావా అని ఏం లేదు. ఒక చిన్న మాట ఇంటికి వచ్చేసరికి పెద్ద గచ్చపొదగా మొలిసి అదేమవుతుందంటే ఇరువురు కిరీటాలు తయారు చేసుకుని ఒకరితో ఒకరు గొడవాడుకుని ఒకరినొకరు అపహాస్యము చేసుకుని ఒకరినొకరు తిట్టుకొని రకరకాలైనటువంటి పరిస్థితిలోనికి కుటుంబం నడిపించబడుతూ ఉంటుంది. అందుకనే భార్య భర్తలు చాలా చాలా అనుకువగా మాట్లాడటం అనేటువంటిది చాలా మంచిదన్నమాట. ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు మరెక్కువైనటువంటి జాగ్రత్తతో ఉండాలి. ఈ పిల్లలిద్దరి ముందు వీరిరువురు కొట్లాడుకుంటూ ఉన్నప్పుడు వీళ్ళలో ఏం మొలుస్తుంది? వీళ్ళ నుంచి వచ్చినటువంటి ఈ గచ్చ పొద అనుభవము, ముండ్ల పొదల అనుభవము ఏమైంది? కాయలుగా కాసి ఇవేమయ్యాయంటే ఈ చిన్న పిల్లల హృదయాల్లో పడ్డాయి. ఈ చిన్న పిల్లల హృదయాల్లో ఏం మొలుస్తాయి? ఇప్పుడు గచ్చ పొదలు, ముండ్ల పొదలే మొలుస్తాయి, కానీ వారిలో ఫలభరితమైనటువంటివి మొలవటానికి అవకాశం లేదు. ఇంకొక మాట నేను చెప్పి ఇక ముగించాలి అనుకుంటూ ఉన్నాను. హెబ్రీలకు రాసినటువంటి పత్రికను ఒకసారి గమనించుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చూడండి ఒకసారి. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతూ ఉన్నాం. అయితే ముండ్లు తుప్పలను గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికి రానిదని విసర్జింపబడి శాపము పొందతగినదగును, తుదకది కాల్చివేయబడును. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో గ్రంథకర్త చాలా స్పష్టంగా రాశారు. ఏ హృదయం మీదైతే ముండ్ల పొదలు మొలుస్తాయో, ఏ భూమి మీదైతే, అది భూమి గురించి మాట్లాడుతున్నా, హృదయము అనేటువంటి కాంటెక్స్ట్లో మాట్లాడుతున్నాం కాబట్టి చెప్తూ ఉన్నా, ఏ హృదయం మీదైతే ముండ్ల పొదలు మొలచబడి ఉంటాయో, మొలుస్తాయో, ఎదుగుతూ ఉంటాయో అది పనికిరానటువంటిది. ఎందుకు పనికిరానటువంటిది. ఆ పనికిరానటువంటి దాన్ని ఒకరోజు దేవుడు ఏం చేయాలి అనుకుంటారంటే కాల్చివేయాలి అనుకుంటారు. ఎందుకంటే ఆ హృదయము శపించబడింది. మాట వినకపోవటం ఒక శపితపూరితమైనటువంటి జీవితం. దేవుని మాట వినలేదా? అది శపితపూరిత జీవితం. దేవుని వాక్యముకు సరైనటువంటి దానిలో కట్టబడట్లేదా? అది శపితపూరితమైనటువంటి జీవితం. అందులో ముళ్ళ పొదలు, గచ్చ పొదలే మొలుస్తూ ఉంటాయి. అందుకని దేవుడు అంటూ ఉన్నారు, నేను వ్యవసాయకుడును, నేను చక్కగా వ్యవసాయం చేసి ఆ యొక్క ముండ్ల పొదలను తీసి దానిలో ఏం మొలపించాలనుకుంటున్నాను? అంజూరపు మొక్కలను వేయాలి అనుకుంటూ ఉన్నాను. దానిలో ఫలభరితమైనటువంటి దాన్ని నేను తీసుకురావాలి అని కోరుకుంటూ ఉన్నాను అని సంఘముతో మాట్లాడుతున్నారు. ఒకవేళ గచ్చ పొద లాంటి అనుభవాన్ని బట్టి, ముండ్ల పొదల అనుభవాన్ని బట్టి ఆత్మీయ స్థితిలో అనగారిపోతూ ఉన్నట్లయితే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు, నేను మందిరములో, సంఘములో ప్రతి ఒక్కరి హృదయంలో అంజూరపు చెట్లను నాటాలి అనుకుంటూ ఉన్నాను. అవి ఎదిగి ఫలించి అనేక మందికి ఉపయోగపడేలాగా ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.